ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు, ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో అధిక మాసం అంటే ఏమిటి, అధిక మాసములో చేయదగ్గ పనులు, చేయకూడని పనులు ఏమిటి అనేది సోదాహరణపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సూర్య చంద్రుల మధ్య జరిగే కాలక్రమం అంటే ఆ గణితం, సౌర సంవత్సరం అలాగే చాంద్రమాన సంవత్సరం, ఈ సూర్య చంద్రమానముల మధ్య వచ్చేటటువంటి వ్యత్యాసం సుమారుగా 3 నుంచి 300 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసంగా పరిగణిస్తారు. అంటే చైత్ర మాసం నుంచి పాల్గొన మాసం వరకు 12 నెలలైనా కూడా 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసంగా పరిగణిస్తారు. దానికి ప్రత్యేకమైన పేరు ఉండదు. అంటే ఈ సంవత్సరము జ్యేష్ఠ మాసంలో అధిక మాసం వచ్చింది కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం అంటాం, అలా పిలుస్తాం అన్నమాట. అంటే ఇక్కడ భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి వచ్చే కాలం సుమారుగా 365 రోజులైతే ఇది సౌరమానం. అలాగే చంద్రుని కళల ఆధారంగా లెక్కించేటటువంటి మాసం చాంద్రమానం కాబట్టి ఇది సుమారుగా 354 రోజులు ఉంటుంది. ఈ రెంటి మధ్య ఒక సంవత్సరానికి వ్యత్యాసం సుమారుగా 11 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ అంతరాన్ని 3 ఏళ్లకు ఒకసారి అంటే సుమారుగా 32.5 నెలలకు ఒకసారి కాలచక్రాన్ని సమతుల్యం చేయడానికి అధిక మాసం కింద గణన చేస్తారు నిపుణులు. దీనిని మనం మలమాసం అని కూడా అంటారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి గొప్ప విధానం అన్నమాట. అలాగే ఇక్కడ ఈ ప్రకృతి, కాలము, గ్రహాలు, ఋతువులు అన్నింటినీ సమన్వయం చేసే పంచాంగాన్ని, సౌరమానం ప్రకారం పంచాంగము, చాంద్రమానం ప్రకారం పంచాంగాన్ని సమన్వయం చేయడం ఇది ఒక అద్భుతమైనటువంటి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథం, ఒక వైజ్ఞానిక కోణం ఉందన్నమాట ఇందులో. ఈ గణిత సమన్వయమే ఈ 13వ మాసం అధిక మాసం అన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఈ పరాభవనవ సంవత్సరం అంటే 2026వ సంవత్సరం మే 17 ఆదివారం నుండి అలాగే జూన్ 15 సోమవారం వరకు అధిక మాసంగా అధిక జ్యేష్ఠ మాసం అన్నమాట అలా వచ్చింది. కాబట్టి ఈ అధిక మాసానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పురాణ కథనం ప్రకారము దీన్ని పురుషోత్తమ మాసము అంటారు. అంటే ఇది దైవ కార్యములకు చాలా ఉపయుక్తమైనటువంటి కాలంగా మనకు పూర్వకాలం నుంచి పురాణాల ద్వారా, శాస్త్రాల ద్వారా నిర్ణయింపబడింది. అంటే ముఖ్యంగా చేసుకోదగ్గ కార్యక్రమాలు ఏంటంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలా, సాధన ఉండాలా. యజ్ఞయాగాది క్రతువులు కానీ, వ్రతములు కానీ, నోములు కానీ, భగవత్ పూజలు కానీ, మహన్యాసపూర్వక ఏకాదశి, రుద్రాభిషేకాది కార్యక్రమాలు కానీ అన్నీ కూడా నిరంతరంగా చేసుకోవడానికి అనుకూలమైన మాసం ఈ అధిక మాసం. కాబట్టి ఇక్కడ ఈ ఎంత అధికం ఫలం అని శాస్త్రం. ఎందుకంటే పూర్వము పురాణ కాలంలో నహుషుడు అనేటటువంటి గొప్ప చక్రవర్తి ఈ అధిక మాసంలో అనేక రకములుగా శ్రీ మహావిష్ణువును అంటే పురుషోత్తముని పూజించి ఇంద్ర పదవిని పొందాడని చెప్పి మనకు ఉదాహరణగా చెప్తున్నారు. అధిక మాసంలో పుట్టిన వారు అధిక మాసంలో అలాగే నిజమాసంలో ఈ 2 చోట్ల కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చండి. ముఖ్యంగా అధిక మాసంలో చేసుకునేటప్పుడు ఆయుష్ హోమం చేసుకోవాలని చెప్పి జ్యోతిష్ శాస్త్ర నిపుణులంతా కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ అధిక మాసంలో వివాహాలు, ఉపనయనాలు, శంకుస్థాపనలు, నూతనంగా వ్యాపారాలు ఏది కూడా ప్రారంభించరాదు అని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఎందుకంటే ఇది ఆత్మ వికాసానికి వినియోగించవలసినటువంటి పవిత్ర సమయం కాబట్టి లౌకిక విషయాల మీద కన్నా ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువ మనసు పెట్టాలని తెలియజెప్పేటటువంటి గొప్ప మాసం అన్నమాట. ముఖ్యంగా ఈ అధిక మాసంలో పితృ కార్యక్రమాలన్నీ కూడా చేయాలండి. అధిక మాసం కాబట్టి అక్కర్లేదని అనుకోకూడదు. పితృ కార్యక్రమాలన్నీ కూడా అధిక మాసంలో కూడా చేయాలా, నిజ మాసంలో కూడా చేయాలా. అందుకని సంకల్పంలో మనం చెప్పుకునేటప్పుడు అధిక జ్యేష్ఠ మాసే, ఏ పక్షం అయితే ఆ పక్షం, శుక్లపక్షే, కృష్ణపక్షే అట్లా చెప్పుకుంటాం అన్నమాట, చెప్పుకొని చేయాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ అధిక మాసంలో సూర్య సంక్రమణం ఉండదండి. మిగతా మాసాల్లో సూర్యుడు సంక్రమణం చేస్తాడు, ఇక్కడ ఉండదు. అందువల్ల వెలుగు ఉండదు కాబట్టి అంత కొత్త పనులు చేసుకోవడానికి, ముఖ్యమైనటువంటి లగ్న సంబంధంగా, ముహూర్త సంబంధంగా చేసేటువంటి కార్యక్రమాలు అంత శుభప్రదం కాదని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి
ప్రకృతి సమతుల్యం కోసము, ఋతువుల క్రమం కోసము దివ్య జ్ఞాన సంపన్నులైనటువంటి మహామహులంతా కూడా ఏర్పరిచిన అద్భుతమైన వైజ్ఞానిక ఆధ్యాత్మిక పద్ధతే ఈ అధిక మాసం. ఇది అందరూ కూడా గమనించవలసిన విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.